ఫస్ట్ టెక్నోస్ 2003కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 4, 2025, టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి యాపిల్ నుంచి యాపిల్ సెప్టెంబర్ 9 కానీ 10 కానీ ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ అయిపోతుంది. ఆ ఈవెంట్లో ఏమేమి ప్రొడక్ట్స్ రావచ్చో లిస్ట్ బయటకు వచ్చింది. మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తున్నాయి. ఐఫోన్ 17 సిరీస్ వస్తుంది, 17, 17 8, 17 Pro, 17 Pro Max. వీటితో పాటు వాచ్ వస్తుంది. యాపిల్ వాచ్ సిరీస్ 11, Ultra 3, యాపిల్ వాచ్ SC3 ఇవి వాచ్ సిరీస్లో వస్తాయి. ఇవి పక్కా అయితే వస్తాయి వాచెస్ అండ్ ఐఫోన్స్. అండ్ ఇంకా రావచ్చు వైల్డ్ కార్డ్ లాగా ఏమైనా రావచ్చు అంటే మాత్రం యాపిల్ ఎయిర్ పాడ్స్ 3rd జనరేషన్ అండ్ దీంతోపాటు హోమ్ పాడ్ మినీ 2, ఎయిర్ ట్యాగ్ 2, యాపిల్ టీవీ 4K 4th జనరేషన్. సో ఇవి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ లాంచ్ ఈవెంట్లో. ఇంకా లాంచ్ ఈవెంట్ ఎగ్జాక్ట్ డేట్ అయితే యాపిల్ అనౌన్స్ చేయలేదు, తొందరలోనే అనౌన్స్ చేస్తుంది. ఎందుకంటే ఆగస్ట్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా కమింగ్ 1-2 వీక్స్లో మనకి ఎగ్జాక్ట్ యాపిల్ ఈవెంట్ డేట్ కూడా బయటకు వస్తుంది. నెక్స్ట్ మనకి ఐక్యూ నుంచి ఐక్యూ 15 Ultra అని చెప్పేసి ఫోన్ తీసుకురాబోతున్నట్టు. అది కూడా చిన్న సైజ్ ఫోన్. అది ఫస్ట్ హాఫ్ 2026లో రావచ్చు. ఐక్యూ 15 నార్మల్గా వచ్చేస్తుంది. ఐక్యూ 13 మీరు చూసారు కదా, సేమ్ దాని సక్సెసర్ ఐక్యూ 15గా వస్తుంది. చిన్న సైజ్ ఫోన్ ఒకటి తీసుకొస్తారు, లైక్ వివో X200 లాగా. వీళ్ళు చిన్నది తీసుకొని వస్తారంట. దానికి ఆల్ట్రా అని పేరు పెట్టబోతున్నట్టు రూమర్స్ అయితే వస్తున్నాయి. మరి చూడాలి ఎలా ఉంటుందో ఫోన్. అండ్ దీనిలో కూడా మీకు సేమ్ ఇదే ప్రాసెసర్ ఉంటుంది. స్నాప్డ్రాగన్ 8 Elite 2nd జనరేషన్ 8 Elite 2 ప్రాసెసర్ ఉంటుంది. ఈసారి స్పెషల్ ఏంటంటే కూలింగ్ ఫ్యాన్ యాడ్ చేయబోతున్నారు. ఇన్బిల్ట్ కూలింగ్ ఫ్యాన్ అయితే ఉండొచ్చు. సో ఇవి ఐక్యూ 15లో స్పెషల్. ఒప్పో నుంచి కూడా ఒప్పో K13 టర్బో అనే ఫోన్ తీసుకొని వస్తుంది. దానిలో కూడా ఇన్బిల్ట్ కూలింగ్ ఫ్యాన్స్ అయితే ఉంటాయి. అది కూడా గేమింగ్ ఫోన్. సో ఇది ఆగస్ట్ 11వ తారీఖు ఇండియాలో లాంచ్ చేస్తున్నారు. సేమ్ ఇదే కాన్సెప్ట్ మనం ఐక్యూ 15 Ultraలో చూడొచ్చు. నెక్స్ట్ మనకి ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ GT13 లాంచ్ అయిపోతుంది. ఇన్ఫినిక్స్ GT30 Pro ఒకటి తీసుకొని వచ్చారు. 20-25 మధ్యలో వచ్చింది అది. సేమ్ ఇదే కాన్సెప్ట్, గేమింగ్ ట్రిగర్స్ ఉంటాయి మీరు చూస్తే ఆ ఫోన్లో. సేమ్ ఇదే కాన్సెప్ట్తో GT30 వస్తుంది. కొంచెం తక్కువ రేట్లో వస్తుంది. ప్రాసెసర్ తగ్గిస్తారు. ప్రాసెసర్ ఇది మీకు 7400 ప్రాసెసర్తో వస్తుంది. 1.5K డిస్ప్లేతోనే వస్తుంది, AMOLED డిస్ప్లేతోనే. అండ్ ప్రైస్ కూడా తగ్గుతుంది. 15-20 మధ్యలో ఈ ఫోన్ తీసుకొని రావచ్చు. ఈ ఫోన్ ఆగస్ట్ 8వ తారీఖు ఇండియాలో లాంచ్ చేస్తున్నారు. అంటే ఈ వీక్లోనే మనం ఈ ఫోన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇండియాలో. నెక్స్ట్ పోకో నుంచి పోకో కొత్త ఫోన్ టీచ్ చేస్తుంది. అక్షయ్ కుమార్ వీళ్ళు బ్రాండ్ అంబాసిడర్ తెలిసిందే. ఇప్పుడు ఒక కొత్త ఫోన్ టీచ్ చేస్తున్నారు. అండ్ ఈ ఫోన్ గురించి ఇంకా డీటెయిల్స్ అయితే బయటికి రాలేదు. మోస్ట్లీ ఇది బడ్జెట్ సిరీస్ అయి ఉంటుంది. పోకో M సిరీస్ ఉంటాయి కదా, రీసెంట్గా రెడ్మీ 15 టీచ్ చేస్తుంది కదా, సేమ్ అదే ఇది పోకో M సిరీస్లో రావచ్చు. మరి చూద్దాం ఏ ఫోన్ తీసుకొస్తారో తెలియదు, కానీ ఒక ఫోన్ అయితే టీచ్ చేస్తుంది. దీనిలో కూడా బ్యాటరీని ఎక్కువ హైలైట్ చేస్తూ ఉన్నారు. సిలికాన్ కార్బన్ బ్యాటరీ టెక్నాలజీ యూస్ చేయబోతున్నట్లయితే అక్కడ టీజర్లో అర్థమవుతుంది. నెక్స్ట్ రోజుకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే గ్రీన్ సోల్ ఆఫీస్ షేర్ 3000 రూపాయలకి అయితే వస్తున్నాయి. 2 డిజైన్స్ అయితే ఉన్నాయి. ఒకటి 3000 ఉంది, ఒకటి 3200 రూపాయలు ఉంది. మీకు ఏ డిజైన్ వస్తే ఆ డిజైన్ మీరు చూస్ చేసుకోవచ్చు. గ్రీన్ సోల్ కొద్దిగా మంచి బ్రాండే. వీళ్ళు ఆఫీస్ షేర్స్ కానీ గేమింగ్ చైర్స్ కానీ తయారు చేస్తూ ఉంటారు. దీంతో పాటు యాపిల్ ఎయిర్ పాడ్స్ Pro 2nd జనరేషన్ కూడా తక్కువ రేట్కి వస్తుంది. 16,880 రూపాయలకి అయితే వస్తున్నాయి ఫ్లిప్కార్ట్ లో విత్ బ్యాంక్ ఆఫర్. OnePlus Watch 2R కూడా తక్కువ రేట్కి వస్తుంది. 10,799 రూపాయలకి అయితే వస్తుంది. 2000 రూపాయలు కూపన్ ఉంది దీని మీద. అండ్ 1200 రూపాయలు SBI కార్డ్ మీద డిస్కౌంట్ వస్తుంది. ప్రజెంట్ ఫ్రీడమ్ సేల్ నడుస్తుంది. ఫ్లిప్కార్ట్ లో ICICI కార్డ్స్, అమెజాన్ లో వచ్చేసరికి SBI కార్డ్స్ మీద డిస్కౌంట్ ఉంది. SBI కార్డ్స్ చాలా మంది దగ్గర అయితే ఉంటాయి. ఒకవేళ అమెజాన్లో మంచి ఏమైనా డీల్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో పెడతాను, మంచివి. ఒకవేళ చెక్ చేయొచ్చు. లేకపోతే వెయిట్ చేయాలనుకుంటే వెయిట్ చేయండి. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కూడా తొందరలో రావచ్చు, ఒక 1 monthలో. దానిలో ఇంకా మీకు మంచి డీల్స్ అయితే వస్తాయి. కాకపోతే కార్డ్ ఆఫర్ చెప్పలేం దేనిలో ఏ కార్డు వస్తుంది. SBI కార్డ్ అనేది అందరి దగ్గర, చాలా మంది దగ్గర అయితే ఉంటుంది. అది ప్లస్ పాయింట్. నెక్స్ట్ మనకి నథింగ్ కో-ఫౌండర్ అకీస్ చెప్తున్న ప్రకారం చూసుకుంటే నథింగ్ ఫోన్ 3 అక్కడ పడితే అక్కడ అమ్ముతున్నారు. తక్కువ రేటుకి అమ్ముతున్నారంటే స్కామ్ అని అర్థం చేసుకోవాలన్నట్లుగా చెప్తున్నాడు. నేను ఆల్రెడీ దీని గురించి ఒక రీల్ కూడా చేశాను. అమెజాన్లో 56,000కి మీకు నథింగ్ ఫోన్ 3 దొరుకుతుందని చెప్పేసి చాలా మంది కొంటా ఉన్నారు. యాక్చువల్ నథింగ్ మీకు ఎక్స్క్లూజివ్ పార్ట్నర్షిప్ ఫ్లిప్కార్ట్కి ఉంటుంది, అమెజాన్కి అయితే ఉండదు. చాలా మంది అమెజాన్లో కొంటున్నారు. అమెజాన్లో ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళు ఎవరైతే ఫ్లిప్కార్ట్లో కొని సెకండ్ హ్యాండ్లో అమ్మడం కానీ లేకపోతే అన్బాక్స్ చేసిన ప్రొడక్ట్స్ బయటికి పంపిస్తుంటారు కదా, ఎవరొకరు కొంటుంటారు. అట్లాంటి వాళ్ళు అమెజాన్లో సెల్లర్ రిజిస్టర్ అయిపోయి వాటిని అమ్ముతూ ఉండొచ్చు. మీకు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. నేను దీనికి సంబంధించి ఒక రీల్ కూడా చేస్తాను. ఏ ప్రొడక్ట్స్ ఎక్కడెక్కడ దొరుకుతాయి ఎక్స్క్లూజివ్గా, ఫ్లిప్కార్ట్లో ఏమేమి ఫోన్స్ అమ్ముతారు, అమెజాన్లో ఏమేమి ఫోన్స్ అమ్ముతారో డీటెయిల్గా రీల్లో అయితే చెప్పాను. షార్ట్ కూడా పెట్టాను. ఒకవేళ మీరు చెక్ చేయకపోతే కార్డ్స్లో పెడతా, అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఇప్పుడు సినీ రంగంలో కూడా ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు రీసెంట్గా అనిరుద్ధ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నేను ఒక సాంగ్ రాస్తున్నాను, ఒక సాంగ్లో మొత్తం సాంగ్ అంతా వచ్చింది కానీ ఒక 2 లైన్స్ నాకు రావట్లేదు. దాని గురించి నేను ChatGPTని అడిగాను. ChatGPT అడిగితే నాకు 10 సమాధానాలు చెప్పింది. దానిలో నుంచి ఒకటి ఐడియా నాకు స్ట్రైక్ అయింది. అది చూసి నేను రాశాను. ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. ఏ సహాయంతో మనం ఇలాంటి పనులు కూడా చేయొచ్చు. ఏదైనా ఒక రోజు తీసుకునే పని మనం ఒక రోజంతా ఆలోచిస్తాం ఇప్పుడు ఆ 2 లైన్ల కోసం. ఈ ChatGPT వల్ల నాకు జస్ట్ 1 గంటలోనే మొత్తం సొల్యూషన్ దొరికింది అన్నట్లుగా అనిరుద్ధ్ చెప్పుకొచ్చారు. ధనుష్ ఏఐకి ఎగనెస్ట్గా రియాక్ట్ అయ్యారు. 2013లో ధనుష్తో ఒక సినిమా అయితే వచ్చింది, హిందీలో హిట్ కూడా అయింది, రాంజానా అని చెప్పేసి ఒక సినిమా. మీరు చూసే ఉంటారు. అండ్ ఈ సినిమాలో లాస్ట్లో హీరో చచ్చిపోతాడు. ఇప్పుడు దాన్ని రిలీజ్ చేస్తున్నారు. అది చాలా మందికి నచ్చలేదు అనమాట. క్లైమాక్స్ హీరో చచ్చిపోవడం నచ్చపోయేసరికి వీళ్ళు ఏం చేశారంటే ఏఐ సహాయంతో ఆల్టర్ చేశారనమాట. హీరో బతికి వెళ్ళి హీరోయిన్ కలవడం ఎట్లా ఇలా కాన్సెప్ట్లో క్రియేట్ చేశారు.
దీనికి ధనుష్ అయితే కొద్దిగా యాంగ్రీ రియాక్షన్ అయితే ఇచ్చారనమాట. అది ఆ సినిమా నేను ఒప్పుకున్నది, నేను సైన్ చేసింది డిఫరెంట్. హీరో చచ్చిపోతాడు లాస్ట్లో, వీళ్ళు మొత్తం ఏ సహాయంతో ఆల్టర్ చేశారు, ఇది నాకు నచ్చలేదు. ఎందుకంటే ఇది హ్యూమన్ ఎమోషన్స్తో ఆడుకున్నట్లే అన్నట్లుగా ఒక ట్వీట్ అయితే పెట్టాడు. ఇట్లా కొంతమంది నచ్చుతుంది, కొంతమంది నచ్చట్లేదు. మీ దృష్టిలో ఎలా ఉంది? మంచిదా చెడ్దా, మీకు ఎప్పుడైనా ఉపయోగపడిందా? మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ మనకి స్నాప్డ్రాగన్ సెప్టెంబర్లో ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేయబోతుంది, సెప్టెంబర్ 23 కానీ 24 కానీ. దీనిలో వీళ్ళు నెక్స్ట్ జనరేషన్ స్నాప్డ్రాగన్ 880 ప్రాసెసర్ అనౌన్స్ చేస్తారు. స్నాప్డ్రాగన్ 8 Elite 2 అని చెప్పి దీని పేరు పెట్టచ్చు. అండ్ ఇంకో ప్రాసెసర్ కూడా తీసుకొస్తారని రూమర్స్ వస్తున్నాయి, 8 Gen 5. 8 Gen 5 ఏంటంటే బాగుంది కదా, మనం 8 Gen 3 వరకు చూసాం, తర్వాత మొత్తం మార్చేశారు. 8 Gen 4 రాలేదు, 8 Elite అని తీసుకొచ్చారు. మళ్ళీ ఇప్పుడు 8 Gen 5 తీసుకొస్తున్నారు. ఎంత తేడా అంటే 8 Elite 2 టాప్ రేంజ్ ఉంటుంది అనమాట. ఎవరైతే ఫ్లాగ్షిప్ ఫోన్స్ టాప్ ఎండ్ ప్రాసెసర్ తీసుకోవాలనుకుంటారో వాళ్ళ కోసం 8 Elite 2 ఉంటుంది. 8 Gen 5 ఏంటంటే కొద్దిగా తక్కువ రేంజ్లో ఫోన్స్ తీసుకురావాలి, కొద్దిగా క్యాపబిలిటీస్ కొద్దిగా తక్కువ, దాంతో కంపేర్ చేస్తే కొద్దిగా తగ్గించి ఒకటి 8 Gen 5 అని తీసుకొస్తారంట. ఒకవేళ తక్కువ రేట్లో ఫోన్ తీసుకొచ్చే బ్రాండ్స్ ఉంటాయి కదా, సో వాళ్ళ కోసం ఇది ఉపయోగపడుద్ది అని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి. మరి చూద్దాం ఎన్ని ప్రాసెస్ లాంచ్ చేస్తారు, సెప్టెంబర్లో తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే ఎనోని అడుగుతున్నారు, వివో V60 కంటే వివో V40 Pro తీసుకోవడం బెటర్ అన్నట్లు అడుగుతున్నారు. వివో V60 ఇంకా లాంచ్ అవ్వలేదు, 12వ తారీఖు వస్తుంది, ఆగస్ట్ 12వ తారీఖు ఇది లాంచ్ అవుతుంది. V40 Pro ఎప్పుడో వచ్చింది, అది దానికి మీకు ఒక అప్డేట్ వస్తుంది, ఇంకా మేజర్ అప్డేట్. దానిలో ప్రాసెసర్ కొద్దిగా బెటర్ ఉంటుంది, 9200+ ప్రాసెసర్ ఉంటుంది. బ్యాటరీ కెపాసిటీ తక్కువ, 5500 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ కెమెరా సెటప్ బాగానే ఉంటుంది, 350 బ్యాక్ సైడ్, ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా. ఈ సిరీస్ అంటే మనం కెమెరా కోసం తీసుకుంటుంటారు కాబట్టి మీరు బెటర్ V60కి వెళ్ళడమే బెటర్. కొన్ని ఏమైనా ఎక్స్ట్రా ఫీచర్స్ ఉన్న దానిలో వస్తాయి. బ్యాటరీ కెపాసిటీ పెంచుతున్నారు, 6500 mAh బ్యాటరీకి వెళ్ళిపోద్ది. అండ్ దాంతోపాటు కొత్త ఫీచర్స్ ఉంటాయి. ఈ నాకు ముఖ్యంగా సీజనల్ పోర్ట్రేట్స్ చాలా బాగా నచ్చినాయి, మరి తీసుకొస్తారో తెలియదు. ఈ సిరీస్లో అవి చాలా బాగున్నాయి. వివో X200 అల్ట్రాలో చూసాను నేను, X200 FEలో చూసాను, చాలా బాగా వస్తాయి అవి. సో అవన్నీ మేబీ రావచ్చు V60లో, అదొక అడ్వాంటేజ్. అండ్ అప్డేట్స్ కూడా మీకు ఒక నెక్స్ట్ 2 years 3 years అయితే అప్డేట్స్ కూడా వస్తాయి. సో బెటర్ తీసుకోవాలనుకుంటే V60కి వెళ్ళడం బెటర్. V40 Pro ఇప్పుడు ప్రైస్ చూసుకుని 42,000 రూపాయలు ఉంది, మీరు కొనాలన్నా కానీ అంత ప్రైస్ పెట్టడం కూడా అనవసరం. నెక్స్ట్ ట్రంప్ ఇప్పుడు అందరు యుద్ధాలు ఆపుతున్నట్లు చెప్తున్నారు కదా, ప్రపంచంలో జరిగే యుద్ధాలన్నీ ట్రంప్ ఆపుతున్నట్లు చెప్తా ఉన్నాడు. అట్లానే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వారు ఎప్పటి నుంచి జరుగుతూ ఉంది, దాన్ని కూడా మీరు ఆపేయాలి, 10-15 రోజులు ఆపేయకపోతే నేను ఉగ్రరూపం చూపిస్తానట్లుగా రష్యాని వార్నింగ్ అయితే ఇచ్చారు అనమాట. సో దానికి రష్యా ఫార్మర్ ప్రెసిడెంట్ అయితే రియాక్ట్ అయ్యాడు. మేమేం ఇజ్రాయెల్ ఇరాన్ కాదు, మీరు చెప్పిన మాటలు వినడానికి మీకు మేమేం భయపడం అమెరికాకి అన్నట్లుగా ఆయన రియాక్ట్ అయ్యాడు. ట్రంప్ కూడా దీనికి హార్ష్గా రియాక్ట్ అయ్యాడు అనమాట. 2 న్యూక్లియర్ మెరైన్స్ పంపిస్తే, సబ్ మెరైన్స్ని రష్యా చుట్టుపక్కలకి, మీరు ఆపకపోతే మాత్రం యుద్ధం ప్రకటిస్తానట్లుగా మాట్లాడారనమాట. దీనికి పుతిన్ రియాక్ట్ అయ్యాడు. ఇప్పుడు ప్రజెంట్ రష్యా ప్రెసిడెంట్ ఇప్పుడు రియాక్ట్ అయ్యాడు. మిసైల్స్ మా దగ్గర కూడా ఉన్నాయి, పవర్ఫుల్ మిసైల్స్ ఉన్నాయి, ప్రపంచంలో ఎక్కలేని మిసైల్స్ కూడా మా దగ్గర ఉన్నాయి, మా జోలికి రావద్దు అన్నట్లుగా అమెరికాకు వార్నింగ్ అయితే ఇచ్చాడు. నెక్స్ట్ మనకి FSSAI ఇప్పుడు ప్రతి హోటల్లో వీళ్ళ QR కోడ్స్ ఉంటాయి అనమాట. మనం ఏదన్నా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే ఆ QR కోడ్ స్కాన్ చేసేసి మనం ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. FSSAI యాప్ డౌన్లోడ్ చేసుకుని దాని నుంచి మన హోటల్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వచ్చు. ఈ QR కోడ్ ప్రతి ఒక్క హోటల్లో మీరు డిస్ప్లే చేయాలి. ఎవరైతే కస్టమర్స్ వస్తుంటారో మీ హోటల్కి, వాళ్ళు ఖచ్చితంగా QR కోడ్ అయితే కనిపించాలి. వాళ్ళు ఒకవేళ రిపోర్ట్ ఇవ్వాలనుకుంటే, హోటల్ గురించి ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే వాటిని యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, డైరెక్ట్ QR కోడ్ స్కాన్ చేస్తున్నాం. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకుండా. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్లో కదా, ప్రొడక్ట్ సెలవు, బాయ్.